హలో అండి అందరికీ. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నా. నా పేరొచ్చేసరికి గీతా సురేఖ. నా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసి ఒక 2 ఇయర్స్ వరకు అవుతుంది. యాక్చువల్‌గా ఇదే నా మొదటి లాంగ్ వీడియో అనమాట. నేనైతే ఇంతవరకు ఓన్లీ షార్ట్ వీడియోసే పోస్ట్ చేసేదాన్ని. అది కూడా కన్సిస్టెన్సీ లేదనమాట. ఒక 10 డేస్‌కొకటి అలా పోస్ట్ చేసేదాన్ని. లైక్ ఈ న్యూ ఇయర్‌లో అయితే నేను కన్సిస్టెన్సీగా నా యూట్యూబ్ ఛానెల్‌నయితే గ్రో చేసుకోవాలి అనైతే నేను అనుకుంటున్నాను. లైక్ నా వీడియోస్ డంప్ అంతా క్లియర్ చేయాలనైతే అనుకుంటున్నాను అనమాట. ఎందుకంటే చాలా వీడియోస్ నేను షూట్ చేసి పెట్టుకున్నా మీతో షేర్ చేసుకుందాం అని చెప్పి. లైక్ మీతో అనే కంటే నాకు ఇలా డాక్యుమెంటరీ చేసుకోవడం నాకు చాలా ఇష్టం నా లైఫ్‌ని. అయితే నేను చాలా వరకు వీడియోస్ అన్నీ షూట్ చేసి పెట్టుకున్నాననమాట. అయితే నా మొదటి షార్ట్ వీడియో కూడా ఇలా మా ఆవులతోనే స్టార్ట్ చేశా. అందుకే సెంటిమెంట్‌తో లాంగ్ వీడియో కూడా మా ఆవులు చూపిస్తూనే చేయాలనైతే నేను అనుకున్నా అనమాట. ఇదిగోండి ఇదే మా ఆవు. అయితే ఇది ప్రెగ్నెంట్ అనమాట. ఇది 9 మంత్స్ పూర్తయిపోయింది. ఆ రోజు డెలివరీ వ్లాగ్ ఇది. అయితే ఇది కూడా ఈ వీడియో కూడా చాలా ఓల్డే అనమాట. ఒక 6 మంత్స్ బ్యాక్‌ది. అయితే టైం చూసారా 1:50 అవుతుంది. దగ్గర దగ్గర 2 అవుతుందనమాట. ఆ టైంలో మా తల్లికి నొప్పులొచ్చాయి. లైక్ ఇంట్లో ఆవు డెలివరీ అంటే ఒక పండగే కదా! ఇది మా ఇంట్లో రెండో కాన్పనమాట మా ఆవుకి. మేము తీసుకొచ్చిన తర్వాత ఇది రెండో కాన్పు దీనికి. దీని పేరు తల్లి. దీంతో పాటు బ్రౌన్ ఆవుని చూసారు కదా! స్టార్ట్ అయినప్పుడు అది కూడా దీనికి పుట్టిందే అనమాట. దాని పేరైతే బ్రౌనీ. ఈ వీడియో అయితే ఒక 6 మంత్స్ బ్యాక్‌ది. నేను అప్పటి నుండి పెడదాం, ఇవాళ పెడదాం, రేపు పెడదాం అని చెప్పేసి అలా టైం అయిపోయిందనమాట. అయితే ఈ కొత్త సంవత్సరంలో ఎలా అయినా నేనైతే లాంగ్ వీడియో పోస్ట్ చేయాలని చెప్పేసి అనుకున్నాను. అయితే కొత్త సంవత్సరం వచ్చి కూడా లా ఒక 7 డేస్ కూడా కంప్లీట్ అయిపోయింది. ఇవాళైతే ఖచ్చితంగా ఎలా అయినా పోస్ట్ చేయాలని చెప్పేసి కూర్చున్నా అనమాట. వాయిస్ ఓవర్ ఇద్దామని చెప్పేసి. లైక్ ఇదే నా ఫస్ట్ వీడియో కదా! లాంగ్ వీడియోకి వాయిస్ ఓవర్ ఇవ్వడం అనేది. ఏం మాట్లాడాలి? ఎలా మాట్లాడాలి? అనేదైతే నాకు తెలియలేదు. అందుకో కాస్త లేట్ చేసేసా అనమాట వీడియో అయితే. కాస్త లేట్ అయినా పర్వాలేదు. వీడియో అయితే తప్పకుండా మొదటి వీడియో అయితే మా తల్లి వీడియోతోనే షేర్ చేసుకోవాలనైతే నేను అనుకున్నా అనమాట. అందుకోసం అని చెప్పేసే లేట్ అయినా సరే ఇదే మొదటిగా నా యూట్యూబ్ ఛానల్‌లో అయితే పోస్ట్ చేయాలని అనుకుంటున్నాను. చాలా వరకు ఇష్టపడరు ఇలా డెలివరీ వీడియో అనేది. లైక్ యూట్యూబ్ గైడ్‌లైన్స్ కూడా సపోర్ట్ చేస్తాయా లేదా అనేది నాకు తెలీదు. నేనైతే షేర్ చేయాలని అనుకుంటున్నాను. ఇష్టం లేని వాళ్ళు చూడలేము అనుకునే వాళ్ళైతే స్కిప్ చేసేయొచ్చు గైస్. అంటే ఆవు డెలివరీ అయినప్పుడు చూస్తే పుణ్యం వస్తుందని కూడా అంటారు. చాలా వరకు చూస్తారు మాక్సిమం. ఒకవేళ చూడలేము అనుకున్న వాళ్ళైతే స్కిప్ చేసేయొచ్చు. ఇదిగోండి ఇక్కడైతే చాలా నొప్పులైతే పడుతుందనమాట మా ఆవు. ఇదొక 6 మంత్స్ బ్యాక్‌దని చెప్పాను కదా! జూన్ 13 తీసిన వీడియో అనమాట. ఇప్పుడైతే దీనికి మగపిల్లోడు పుట్టాడు ఆ రోజు. వాడికి సాంబా అని పేరు పెట్టాము. ఇప్పుడు వాడు చాలా హెల్తీగా ఉన్నాడు. నేను చూపిస్తాను ముందు వచ్చే వీడియోస్‌లో నేను వాడిని కూడా చూపిస్తా అనమాట. వాడు చాలా హెల్తీగా ఉన్నాడు. స్టార్టింగ్‌లో చూపిచ్చా గదా! బ్రౌనీ అని జెప్పేసి. దీనికి మొదటి పుట్టిన బేబీ అనమాట మా తల్లికి. అయితే అది చాలా హెల్త్ ఇష్యూస్‌తో బాధపడింది. అది అయితే అమ్మాయి పుట్టిందనమాట ఫస్ట్. తర్వాత అబ్బాయి పుట్టాడు. వీడైతే చాలా హెల్తీగా ఉన్నాడు. మేబీ మగ ఆవులకి హెల్త్ ఇష్యూస్ అంతగా రావో ఏమో తెలీదు గానీ, పాపం బ్రౌనీ అయితే చాలా హెల్త్ ఇష్యూస్‌తో బాధపడింది. దానికి మెడిసిన్ అది ఇప్పించేవాళ్ళం. లైక్ లంపీ డిసీజ్ అది వచ్చిందనమాట దానికి. వీడైతే చాలా హెల్తీగా ఉన్నాడు. చూడండి చాలా కష్టపడిందనమాట. ఈ ఒక 2, 3 అవర్స్ అలా నొప్పులు పడింది. నొప్పులు పడిన తర్వాత సేఫ్‌గా అయితే డెలివరీ అయింది మా ఆవుకి. మా ఇంట్లో అయితే ఒక పండగే అనమాట. 9 మంత్స్ పూర్తయింది అంటే మేమింకా వెయిట్ చేస్తా ఉంటామనమాట. ఎప్పుడెప్పుడా, ఎప్పుడెప్పుడా అని చెప్పేసి. ఇదైతే సెకండ్ డెలివరీ మా ఆవుకి. మా ఇంటికి తీసుకొచ్చిన తర్వాత. మామూలుగా అయితే దీనికి థర్డ్ డెలివరీ అంట. ఫస్ట్ టైమ్ వాళ్ళ దగ్గరున్నప్పుడు ఒక డెలివరీ అయింది. మేము కొనుక్కోకముందు. అయితే చాలా నొప్పులు పడిందనమాట. చూసారా అదిగోండి ఫస్ట్ అయితే కాలు బయటకొచ్చిందనమాట. కాళ్ళు 2 బయటకొస్తే చాలా ఈజీగా బయటకొచ్చేస్తది. చాలా ఇబ్బంది పడింది.
అమ్మో! చాలా బాధనిపిస్తది చూసినప్పుడైతే. కాకపోతే మేము చూసాము. అంటే మాకిష్టమనమాట. అన్ని మంత్స్ వెయిట్ చేసాం గదా! 9 మంత్స్. 9 మంత్స్ కంప్లీట్ అయ్యింది అంటే ఇంకెప్పుడెప్పుడా అని వెయిట్ చేస్తాము కంపల్సరీగా పడుకోకుండా. అంటే కొన్ని తెల్లవారుజామున కూడా డెలివరీ చేస్తాయి గదా! అది అరిచింది అంటే కొంచెం దానికి పెయినొస్తుందేమో అని చెప్పేసి కొంచెం బెల్లం అది పెట్టడం, కొంచెం హాట్ వాటర్ అవి పెట్టడం చేయిస్తారనమాట. 9 మంత్స్ 20 డేస్‌కి డెలివరీ అయింది దీనికైతే. చూడండి చిన్నగా కాళ్ళైతే బయటకొచ్చాయన్నమాట. ఫస్ట్ అయితే కాళ్ళు బయటకొస్తే ఈజీగా వచ్చేస్తుంది. చాలా ఇబ్బంది పడింది. మధ్య మధ్యలో దానికి తెలియక అంటే పెయిన్ భరించలేక మరేంటో గడ్డి తినిందనమాట. పిచ్చిగా మొత్తం చుట్టూ రౌండ్‌లయితే వేసేసింది. దానికంత భరించలేని నొప్పయితే వస్తుంది కదా పాపం. చూసుకుంటుంది. అప్పుడే పిల్లొచ్చేసిందేమో అని చూసుకుంటుంది. కొన్ని నొప్పులు పడుతుంది. కింద మళ్ళీ చూస్తుందనమాట. పిల్లొచ్చిందేమో దాని బేబీ బయటకొచ్చేసిందేమో అని చూసుకుంటా ఉండిందనమాట. మధ్య మధ్యలో ఇలా హాట్ వాటరు, కొంచెం పసుపేసి పెట్టడం, ఇంకా కొంచెం బెల్లం ముక్క అవి తినిపియడం అవి చేశాము మధ్యలో. అంటే ఇది ఒక 2, 3 అవర్స్ అలా కంటిన్యూస్‌గా జరిగిందనమాట. అంటే నేను వీడియో మొత్తం ఎడిట్ చేసి ఒక 12 మినిట్స్ వరకు ఎడిట్ చేశా అంతే. అదిగోండి ఆల్మోస్ట్ ఇంక బయటకొచ్చేసింది. అక్కడక్కడ చిన్న చిన్న క్లిప్స్ అనేవైతే తీసా అనమాట. అన్ని అవర్స్ అయితే తీయలేం గదా! అప్పటికే 1 అవర్ పైనే అయ్యుంటది. ఈ క్లిప్ ఇది అయ్యేసరికి. చాలా నొప్పులు పడిందనమాట ఇదైతే. కొంతమంది చూడలేని వాళ్ళుంటారు గైస్. వాళ్ళకైతే ముందే చెప్తున్నా. వీడియో అయితే స్కిప్ చేసేయండి. ఇదిగోండి ఆల్మోస్ట్ బయటకొచ్చేసింది. వైట్ దూడ అనమాట. మేమైతే చాలా ఎక్సైటెడ్‌గా ఉన్నాం ఆ రోజైతే. తర్వాత మా అమ్మ దాన్ని కొంచెం ఇబ్బంది పడుతుందని చెప్పేసి కొంచెం బయటికి లాగారనమాట. ఇదిగోండి బయటకైతే వచ్చేసింది ఫుల్‌గా. ఒక 2 అవర్స్ వరకు టైం పట్టిందనమాట. అలా చాలా నొప్పులు పడింది. అయితే ఇది డెలివరీ అవ్వగానే ఆవు దగ్గరికంటే జరపాలనమాట. అంటే అది నాకుతుందనమాట ఆవు మొత్తం. ఆ దూడని పైనున్న జిగురు లాంటిదంతా. మా అమ్మ అయితే ఇక్కడ దానికి బుడ్డ దూడకి ముక్కులవి పిండుతున్నారు. లోపల వాటరీగా అదేదో ఉంటుంది గదా! దాన్నంతా పిండేస్తున్నారనమాట. తర్వాత కాళ్ళకున్న డెక్కలవి తీసి ఆవుకి తినిపిస్తారు. మరి ఎందుకలా చేస్తారనేదైతే నాకు తెలీదు కానీ, ఇదిగోండి మంచిగా తుడుస్తుందనమాట మా అమ్మ అయితే. ఆవు బేబీ పుట్టగానే దూరం అయితే చేయకూడదు. దగ్గరగా పెట్టాలి ఆవు నాకడానికి. అంటే వాళ్ళకి ఆహ్, బంధం తెలుస్తదనమాట. లైక్ ఇది నా బిడ్డ అని వాటికి అది సైన్ ఏమో మరి నాకు తెలీదు. మా అమ్మ అయితే దగ్గరికంటే జరిపారనమాట. మా తల్లి చూసారా ఎలా నాకుతుందో తల్లి ప్రేమ. అస్సలు ముట్టుకొనిచ్చేది కాదు ఒక 2, 3 డేస్ వరకు. తర్వాత ఇప్పుడైతే ఏమనట్లేదులే. అదిగోండి డెక్కలైతే అవి పీకేసి మా తల్లికైతే తినిపిస్తున్నారు. మా అమ్మకి అలవాటే ఇవి. అంటే మా అమ్మ వాళ్ళ చిన్నప్పుడు ఆవులు, ఇంకా గేదెలు, మేకలు అవన్నీ పెంచుకున్నారనమాట మా అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో. మాకైతే ఇదే ఫస్ట్ ఆవు మా ఇంట్లో అయితే మేము పెద్దయిన తర్వాత తెచ్చుకున్న ఆవు. ఇదిగోండి వైట్ అనమాట వీడు. అలా యెల్లోగా కనపడుతున్నాడు గానీ వీడు వైట్. వీడికి సాంబా అని పేరు పెట్టాము. ఇప్పుడైతే చాలా హెల్తీగా ఉన్నాడు వీడు. నెక్స్ట్ ఇంకా మ్యూజిక్ యాడ్ చేస్తా చూడండి. చీకట్లో అప్పటికే ఒక 2, 2:30
సారీ 3:30, 4 అలా అవుతుందనమాట టైం అయితే. ఇంకా ఇది తర్వాత మాయ అనేది బయటికొస్తుందనమాట. అయితే అది ఆవు తినేయకుండా వెయిట్ చేయాలి. అదైతే మార్నింగ్ 6 కల్లా వేసింది మాయ. మధ్యలో మాయ అది త్వరగా పడడానికి, దానికి మళ్ళీ పెయిన్ అది రావడానికి ధాన్యం ఉంటుంది గదా! ధాన్యం అది పెట్టామనమాట. ఇది డెలివరీ అయిన ఇంకో 2 అవర్స్‌కి మాయ అనేది బయటకొచ్చింది. అలా వెయిట్ చేస్తూ ఉన్నామనమాట. అదిగోండి వాడప్పుడే ఆవు దూడ ఎప్పుడు పుట్టగానే లేచి నిలబడతది. మరి వీడు ఇంకా నిలబడలేదు. కొంచెం ట్రై చేశాడు గానీ కింద పడిపోయాడనమాట. ఒక హాఫ్ అన్ అవర్‌కి అలా సెట్ అయిపోయాడు వాడు. అదిగోండి ఇక్కడైతే మా అమ్మ ధాన్యం అది వేస్తున్నారు ఆవుకి. ఇలా ధాన్యం అది పడితే త్వరగా మాయ అది వేస్తది అంటారు. అలా అయినా ఒక 2 అవర్స్ వరకు టైం పడతదనమాట. మార్నింగ్ 6 అయిపోయింది. ఇంకా అది మాయంతా వేసి, దానికి పాలది పట్టించి, తర్వాత పాలది మేము జున్ను పాలది తీసుకునేసరికి ఒక 8 అలా అయిందనమాట టైం అయితే. 8 అంతా నిద్ర మానేసి మేమైతే చాలా చూసుకున్నామనమాట దగ్గరుండి దానికి. మధ్య మధ్యలో వాటర్ పెడుతూ, బెల్లం పెడుతూ ఉన్నాము. అదిగోండి అప్పుడే నించుందనమాట. అప్పటికొక 10 మినిట్స్, 15 మినిట్స్ అలా అవుతుంది. ఆవు దూడ త్వరగానే నిల్చుంటది. ఇదిగోండి దానికి పాలు పట్టించడానికి ట్రై చేశాము. మాయ వేయకుండా పాలైతే అది ఇవ్వదనమాట ఆవు. చూసారా వెనక్కి వెనక్కి ఎళ్తుంది. మాయ పడిన తర్వాతే ఆవు దూడకి పాలనేది పట్టించాలి. ఇంకా మార్నింగ్ అయిపోయిందనమాట అలా. అయితే దాన్ని కూడా ఒక పక్కన కట్టేసి మేమింకలా వెయిట్ చేస్తా కూర్చున్నాము. అదిగోండి అప్పటికే 4 అయిందనమాట. చెప్పానా అది డెలివరీ చేసేటప్పటికి 4 అయింది. అది మాయ వేయడానికది ఒక